హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా వాట్ ఈజ్ జేఎక్స్ అండ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్ XML. JSX is a syntax extension for JavaScript that allows writing HTML-like code inside JavaScript files. It makes it easier to describe the UI structure in React components. JSX is not HTML, but it gets compiled into JavaScript by Babel before rendering. JSX అంటే మనకు ఒక మాటలు చెప్పాలంటే HTML like JavaScript కోడ్ అనమాట. JavaScript XML అని చెప్పేసి అంటారు దీన్ని. ఒక JSXని ఫుల్ ఫామ్ చెప్పాలంటే సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి జస్ట్ HTML లాగానే ఉంటుంది మనకి. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే అలౌస్ రైటింగ్ HTML లైక్ కోడ్. అంటే HTML మనం ఎలా అయితే రాస్తామో అలానే మనము HTML కోడ్ లాగా డివ్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, సేమ్ అలాగనే HTML ఎలిమెంట్స్ యూజ్ చేసి మనము జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల మనము HTML కోడ్ని రాయటం JSX అంటే. దీనివల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఈజీగా అంటే మనం జావాస్క్రిప్ట్ లోపల HTML రాస్తున్నాం అంటే జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి అదే HTML ట్యాగ్స్ లోపల మనం జావాస్క్రిప్ట్ని మనము డైనమిక్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని కాల్ చేస్తాం అనమాట. ఇందుకోసం చెప్పేసి ఈ రెండింటిని ఒకే ఫైల్లో ఈజీగా మనము రాయడానికి మనకి ఉంది కాబట్టి ఇది JSX రియాక్ట్ అనేది అంత ఫేమస్ అవడం జరిగింది. రెండు ఒకే ఫైల్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అని. వేరే అప్లికేషన్ చూసినట్టయితే యాంగులర్ చూసినట్టయితే మనకి యాంగులర్లో HTMLకి ఒకటి ఉంటుంది, మళ్ళీ స్క్రిప్ట్కి ఒకటి ఉంటుంది అనమాట, డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ కోడింగ్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం రెండూ కలిపి ఒకే ఫైల్లో రాయడం వల్ల మనకి తక్కువ టైంలో తక్కువ కోడ్తోనే మనకు వర్క్ అనేది అవడం ఈజీగా జరుగుతుంటుంది అనమాట. అయితే దీని యొక్క యూజెస్ చూసినట్టయితే మనకి ఇక్కడ సింప్లిఫైస్ UI డెవలప్మెంట్. అంటే UI డెవలప్మెంట్ అనేది చాలా సింప్లిఫై చేసింది. ఎందుకంటే మనము డైరెక్ట్ జావాస్క్రిప్ట్లో మనం రాస్తున్నాం, HTMLలో జావాస్క్రిప్ట్ రాస్తున్నాం కాబట్టి చాలా సింప్లిఫై అయిపోయింది మనకి. ఇంప్రూవ్స్ రీడబిలిటీ. సో ఇప్పుడు మనం చూడడానికి కూడా మనకి ఏమన్నా ఇష్యూ వచ్చినా సరే చెక్ చేయడానికి కానివ్వండి, డిబగ్గింగ్ కానివ్వండి, దేనికైనా సరే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎర్రర్స్ కూడా ఇది చాలా మనకు అప్లికేషన్ మన కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ ఇది ఫైండ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట, ఎర్రర్ని క్యాచ్ చేసిద్ది అనమాట మన కోడ్ రాసేటప్పుడే అనమాట. ఇంకోటి ఏంటంటే JSX ద పవర్ కాంబో ఆఫ్ HTML ప్లస్ జావాస్క్రిప్ట్. HTML అంటే ప్లస్ జావాస్క్రిప్ట్కి ఇది రెండింటికి కలిపి ఒక కాంబో ప్యాక్ అనమాట, కాంబో సూపర్ ప్యాక్ అనమాట ఇది మన రియాక్ట్ లోపల. అందుకని చెప్పేసి ఈ JSX వల్ల కూడా రియాక్ట్ అనేది మనకి ఇంత ఫేమస్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ రాసాము, ఇక్కడ డైరెక్ట్గా HTML రాసాము, దీని లోపల జావాస్క్రిప్ట్ మనం కాల్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్స్ లోపల మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాం. ఇది మనకి JSX అనేది దీని యొక్క డెఫినేషన్ కానివ్వండి, దీని యొక్క యూజెస్ కానివ్వండి.